స్టూడెంట్స్‌గా మనలో చాలా మందికి ఇచ్చిన పాకెట్ మనీ 10 రోజులు నిండకుండానే మొత్తం ఖర్చయిపోతాయి. సో, మనమేమైనా ఎక్కువ ఖర్చు పెడతామా అంటే లేదు ఖర్చు పెట్టం. చిన్న చిన్న వాటిలకి మొత్తం మనీ అనేవి స్పెండ్ చేసేస్తాం. సో, ఇలా మనం మనీ అనేది ఎంత స్పెండ్ చేస్తున్నాం, ఏంటి ఇలా ట్రాక్ చేయకుండా వాడేయడం వల్ల మనీ అనేది కొన్ని చోట్ల వేస్ట్ అనేది అవుతా ఉండిద్ది. సో, మనం ప్రోగ్రామర్స్ కాబట్టి ఇలాంటి ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఈ వీడియోలో మనం ఒక ఎక్స్‌పెన్స్ ట్రాకర్‌ని క్రియేట్ చేయబోతున్నాం. సో, ఈ వీడియో అనేది కొంచెం ఎక్కువ లెంథీగా ఉండబోతుంది. ఈ వీడియోని పార్ట్స్‌గా చూడండి. చే వీడియోతో చూస్తూనే ప్రాజెక్ట్ అనేది మీరు బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. వీడియో మొత్తం చూసేసిన తర్వాత ప్రాజెక్ట్ బిల్డ్ అయితే కింద కామెంట్స్‌లో ప్రాజెక్ట్ కంప్లీటెడ్ అని కామెంట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ చేయాలంటే పైథాన్ బేసిక్స్ తెలిసుండాలనమాట. సో, పైథాన్ బేసిక్స్ కోసం నేను ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ పైథాన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనే ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాననమాట. అందులో ఆల్రెడీ 3 వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేశా. చెక్‌ఔట్ చేయకపోతే చెక్ చేయండి పైథాన్ బేసిక్స్ నేర్చుకోవడం కోసం. అలాగే నా గిట్‌హబ్ రిపాజిటరీ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఈ రిపాజిటరీలో ప్రతి ప్రాజెక్ట్‌కి సంబంధించిన నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను విత్ కోడ్‌తో. సో, మీరు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ రిఫర్ చేసుకోవడానికి ఈ గిట్‌హబ్ రిపాజిటరీని చెక్ చేయొచ్చనమాట. మన ఎక్స్‌పెన్స్ ట్రాకర్ కోసం మన ట్రాన్సాక్షన్ గురించి కొన్ని డీటెయిల్స్ అనేవి మనం ఇన్‌పుట్‌గా తీసుకోవాలి. ఆ డీటెయిల్స్ వచ్చేసి ట్రాన్సాక్షన్ ఐడీ, ఐటెమ్ నేమ్, ఏ ఐటెమ్ అయితే మనం పర్చేస్ చేసామో, అలాగే ఆ ఐటెమ్ యొక్క కేటగిరీ. దాంతో పాటు స్పెంట్ ఎంత అమౌంట్ దాని మీద స్పెండ్ చేసాము. ఇలా మనం 4 డీటెయిల్స్ అనేవి ఒక ఐటెమ్ గురించి కలెక్ట్ చేయాలన్నమాట. సో, దీనికోసం మనం ఏం చేద్దామనంటే ఇన్‌పుట్ అనే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకుందాం. డిఫ్ టేక్ ఇన్‌పుట్. ఈ ఇన్‌పుట్ పనేంటంటే ఈ 4 ఐటెమ్స్ యొక్క వాల్యూని తీసుకోవడం. సో, ట్రాన్సాక్షన్ ఐడీ ఇన్‌పుట్ తీసుకోవడం కోసం ఎంటర్ ద ట్రాన్సాక్షన్ ఐడీ. ఐటెమ్ ఇన్‌పుట్ ఎంటర్ ద ఐటెమ్ నేమ్. ఏ ఐటెమ్ అయితే మనం పర్చేస్ చేసామో దాని యొక్క నేమ్ అనేది రాయాలి. ఒకవేళ మనం ఏదైనా బుక్ గాని, పెన్ గాని ఇలాంటి పర్చేస్ చేస్తే దాని నేమ్, లేకపోతే ఏదైనా ఫుడ్ ఐటెమ్‌ని పర్చేస్ చేసినట్లయితే గనుక దాని నేమ్ రాయాలి. అలాగే కేటగిరీ. ఏ కేటగరీకి సంబంధించిన ఐటెమ్ అది. ఐదర్ ఫుడ్డా, లేకపోతే కాస్మెటిక్కా, లేకపోతే స్టేషనరీయా. ఎంటర్ ద కేటగరీని. దాంతో పాటు ఎంత అమౌంట్ అనేది స్పెండ్ చేసాం. అది ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్‌లోకి టైప్ కాస్ట్ చేసుకుందాం. ఇన్‌పుట్ ఎంటర్ ద అమౌంట్ స్పెంట్. సో, ఇలా మనం ఇన్‌పుట్ అనేవి తీసుకున్నామనమాట 4 డీటెయిల్స్ గురించి. ఇక్కడ చూసినట్లయితే మనం ఒక్క ఐటెమ్ గురించి మాత్రమే ఈ డీటెయిల్స్ అనేవి ఇన్‌పుట్ తీసుకున్నాం. కానీ మన ఎక్స్‌పెన్స్ ట్రాకర్‌లో మల్టిపుల్ ఐటెమ్స్ యొక్క డేటాని ట్రాక్ చేయాలి మనం. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్‌ని ట్రాక్ చేయాలి. సో, అలా ట్రాక్ చేయాలంటే మల్టిపుల్ వేరియబుల్స్‌ని క్రియేట్ చేయలేం గదా! అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కి ట్రాన్సాక్షన్ ఐడీ 1, ఐటెమ్ 1 ఇలా వేరియబుల్స్‌తో మనం వర్క్ చేసేటట్లయితే ఇది నాట్ ఎఫిషియంట్ వే. సో, దానికోసం ఎఫిషియంట్ వే ఏంటంటే, మనం ఇక్కడ లిస్ట్ అనే ఒక డేటా స్ట్రక్చర్‌ని వాడబోతున్నాం. సో, లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ అనేది ఏం చేసిద్దంటే, ఇలా ఏదైతే ఒకే ఐటెమ్ గురించి డీటెయిల్స్ అయితే ఉన్నాయో, అంటే ఒక్క ఐటెమ్ గురించి ఉన్న డీటెయిల్స్ అన్నిటిని ఒకే ఒక్క వేరియబుల్‌లో స్టోర్ చేస్తామనమాట. ఆ వేరియబుల్ అనేది లిస్ట్ డేటా టైప్‌కి సంబంధించిన వేరియబుల్ అనమాట. సో, లిస్ట్ అనేది ఇంతకుముందు గనక మీకు ప్రీవియస్‌లీ ప్రోగ్రామింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే గనక మిగిలిన లాంగ్వేజెస్‌లో అరేస్ అని అంటాం. అది పైథాన్‌లో లిస్ట్స్ అనమాట. సో, లిస్ట్ అనేది ఎలా ఉండిద్దంటే, ఒక కంటైనర్‌లా అనమాట. ఈ కంటైనర్‌లో డిఫరెంట్ పార్టీషన్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్టీషన్‌లో మనం ఒక్కొక్క వాల్యూ అనేది స్టోర్ చేస్తాం. ఈ కేసులో ట్రాన్సాక్షన్ ఐడీ అనే దాన్ని ఒక బ్లాక్‌లో స్టోర్ చేస్తాం. అలాగే నేమ్ అనేది ఒక దాంట్లో స్టోర్ చేస్తాం. కేటగరీ ఒక దాంట్లో స్టోర్ చేస్తాం. అలాగే అమౌంట్ స్పెంట్. ఇలా 4 వేరియబుల్స్‌ని ఒకే డేటా స్ట్రక్చర్‌లో స్టోర్ చేస్తామనమాట. ఇలా కంబైన్డ్‌గా డేటాని స్టోర్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈజీగా మనం ఈ డేటాని యాక్సెస్ చేయొచ్చు. అలాగే మేనేజ్ కూడా చేయొచ్చనమాట. ఇలా మనం లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో, పైథాన్‌లో లిస్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ వచ్చేసి, సో, ఇలా ఏదైనా ఒక వేరియబుల్ తీసుకొని ఐటెమ్స్ అని చెప్పి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఆ డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తామనమాట. ఇక్కడ సపోజ్ ట్రాన్సాక్షన్ ఐడీ వచ్చేసి T01
ఇలా కామా సెపరేటెడ్‌గా మనం ఐటెమ్స్ అనేవి సెపరేట్ చేస్తాం. ఐటెమ్ నేమ్ వచ్చేసి నూడిల్స్. అలాగే కేటగరీ వచ్చేసి ఫుడ్. అమౌంట్ స్పెంట్ ₹100. ఇక్కడ చూసినట్లయితే డేటా అనేది డిఫరెంట్ టైప్స్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చనమాట. లిస్ట్ అనేది హెటెరోజీనియస్ అనమాట. హెటెరోజీనియస్ అంటే మనం ఏ టైప్ ఆఫ్ డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనం స్ట్రింగ్ డేటాని స్టోర్ చేసాం. ఇంటిజర్ డేటాని కూడా స్టోర్ చేసాం. సో, అలా ఐటెమ్స్ అనేవి స్టోర్ చేస్తాం. సో, దానికోసం ఏం చేద్దామంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఇదొక ట్రాన్సాక్షన్ కాబట్టి ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒక లిస్ట్‌లో క్రియేట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ ఈక్వల్ టు దీంట్లో ట్రాన్సాక్షన్ ఐడీ యాడ్ చేస్తాం. ఐటెమ్ యాడ్ చేస్తాం. కేటగరీ అలాగే స్పెంట్. సో, అలా ట్రాన్సాక్షన్ అనేది యాడ్ చేసాం. ట్రాన్సాక్షన్ లిస్ట్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ ఇన్‌పుట్ ఫంక్షన్ నుంచి ఆ లిస్ట్‌ని రిటర్న్ చేస్తాం. ఇలా పైథాన్‌లో మనం ఫంక్షన్స్ నుంచి డేటాని కూడా రిటర్న్ చేయొచ్చనమాట. ఇక్కడ మనం లిస్ట్‌ని రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ ఆ ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. ట్రాన్సాక్షన్ ఈక్వల్ టు టేక్ ఇన్‌పుట్. సో, టేక్ ఇన్‌పుట్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అది ఈ 4 డీటెయిల్స్‌ని ఇన్‌పుట్‌గా తీసుకొని మనకొక లిస్ట్ అనేది రిటర్న్ చేసిద్ది. ఆ లిస్ట్ అనేది మనం ఈ ట్రాన్సాక్షన్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ లిస్ట్‌లో నుంచి డేటాను ఎలా రిట్రీవ్ చేస్తాం? సో, దానికోసం మనం ఏం వాడతామంటే ఇండెక్సెస్ అనేవి వాడతామనమాట. ఇండెక్సెస్ అనేవేంటంటే ఈ ఒక్కొక్క పార్టిషన్‌ని రిప్రజెంట్ చేస్తాయి. ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి n-1 దాకా ఎళ్తాయన్నమాట. ఇక్కడ n వచ్చేసి సైజ్ ఆఫ్ లిస్ట్. ఇక్కడ సైజ్ ఆఫ్ లిస్ట్ వచ్చేసి 4 కాబట్టి ఇండెక్స్ అనేది 3 దాకా ఉండిద్దనమాట. ఇలా లిస్ట్ యొక్క నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఇండెక్స్ మెన్షన్ చేసి మనం ఆ డేటా ఐటెమ్‌ని యాక్సెస్ చేస్తామనమాట. సో, ఇక్కడ డేటా ఐటెమ్స్ అనేవి యాక్సెస్ చేద్దాం. ప్రింట్ ముందుగా ఏం యాక్సెస్ చేయబోతున్నాం? ట్రాన్సాక్షన్ ఐడీ. ట్రాన్సాక్షన్ ఐడీ వచ్చేసి ట్రాన్సాక్షన్ 0. ఇప్పుడు దీన్నే 4 టైమ్స్ కాపీ చేసుకుందాం. ఇక్కడ ట్రాన్సాక్షన్ 1, 2, 3. అమౌంట్ స్పెంట్. కేటగరీ. అలాగే ఐటెమ్ నేమ్. ఐటెమ్ నేమ్. సో, ఇలా 4 డీటెయిల్స్ అనేవి ఇండెక్స్ యూజ్ చేసి మనం లిస్ట్ నుంచి ఐటెమ్స్ అనేవి యాక్సెస్ చేస్తామనమాట. సో, ఈ కోడ్‌ని రన్ చేద్దాం. పైథాన్ main.py. సో, ఎంటర్ ద ట్రాన్సాక్షన్ ఐడీ. టీ T10 ఐటెమ్ నేమ్ నూడిల్స్. కేటగరీ నేమ్ ఫుడ్. అమౌంట్ స్పెంట్ 100. చూడండి మనం ఈ డేటా అనేది ఇండెక్సెస్ యూజ్ చేసి యాక్సెస్ ఇలా చేస్తామనమాట. లిస్ట్‌లో డేటా అనేది ఇలా యాక్సెస్ చేస్తాం మనం. సో, ఇక్కడ చూసినట్లయితే సక్సెస్‌ఫుల్‌గా మనం ఒక ఐటెమ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఒక లిస్ట్‌లో స్టోర్ చేసాం. అలాగా మనం ఎక్స్‌పెన్స్ ట్రాకర్‌లో మల్టిపుల్ ఐటెమ్స్ అని ఉంటాయన్నమాట. ఈ మల్టిపుల్ ఐటెమ్స్‌ని కూడా స్టోర్ చేయాలి. సో, దానికోసం కూడా మనం ఒక లిస్ట్ అనేది వాడతామన్నమాట. కానీ ఆ లిస్ట్‌లో ఇక్కడ చూసినట్లయితే సింగిల్ వాల్యూ మన లిస్ట్‌లో సింగిల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. ఐదర్ అది స్ట్రింగ్ టైప్ గాని, లేదా ఇంటిజర్ టైప్ గాని ఇలా సింగిల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. కానీ ఇలా మనం మల్టిపుల్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ స్టోర్ చేయాలంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఆ లిస్ట్ అనేది దేన్ని స్టోర్ చేసుకోవాలి? ఇంకో లిస్ట్‌ని స్టోర్ చేసుకోవాలి. దీన్నే 2 డైమెన్షనల్ లిస్ట్ అని చెప్పనంటాం. 2 డైమెన్షనల్ లిస్ట్‌లో ఏంటంటే ప్రతి ఇండెక్స్ పొజిషన్‌లో ఇంకో లిస్ట్ అనేది ఉండిద్దనమాట. సో, ఇక్కడ ఒక లిస్ట్ ఈ ఇండెక్స్‌లో ఇలా ప్రతి ఇండెక్స్‌లో ఒక లిస్ట్ అనేది స్టోర్ చేస్తామనమాట. దాన్ని 2 డైమెన్షనల్ లిస్ట్ అని చెప్పనంటాం. సో, 1 డైమెన్షనల్ లిస్ట్ అంటే ప్రతి ఇండెక్స్‌లో ఒక వాల్యూ అనేది ఉండిద్దనమాట. నార్మల్ వాల్యూ. కానీ 2 డైమెన్షనల్ లిస్ట్‌లో ఏంటంటే ప్రతి ఇండెక్స్ లోపల ఒక 1 డైమెన్షనల్ లిస్ట్ అనేది మనం స్టోర్ చేస్తాం. సో, దానికోసం మనం ఒక 2 డైమెన్షనల్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం. కానీ
మనం ఆ 2 డైమెన్షనల్ లిస్ట్ అనేది ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి దాన్ని మనం గ్లోబల్ స్కోప్‌లో యాడ్ చేయాలి. సో, గ్లోబల్ స్కోప్ అండ్ లోకల్ స్కోప్ అనేదేంటంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది లోకల్ స్కోప్‌లో ఉందన్నమాట. సో, లోకల్ స్కోప్ అనేదేంటంటే లోకల్ స్కోప్‌లో ఇక్కడ ట్రాన్సాక్షన్ అనే లిస్ట్‌ని క్రియేట్ చేసాం కాబట్టి ఈ లిస్ట్‌ని మనం ఈ ఫంక్షన్ లోపల మాత్రమే యూజ్ చేయగలం. ఈ బ్లాక్ లోపల మాత్రమే యూజ్ చేయగలం. ఈ బ్లాక్‌ని దాటి బయట ఎక్కడ యూజ్ చేయలేం. అందుకే మనం ట్రాన్సాక్షన్ అని చెప్పి ఇంకో వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. అదే గ్లోబల్ స్కోప్ అంటే ఏ ఫంక్షన్‌లో కాకుండా బయట అనేది డిక్లేర్ చేస్తామన్నమాట. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అని ఒక ఎంప్టీ లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. గ్లోబల్ స్కోప్‌లో క్రియేట్ చేసినట్లయితే ఏంటంటే, ఈ లిస్ట్‌ని మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. సో, ఈ లిస్ట్‌లోకి ట్రాన్సాక్షన్స్ అనే లిస్ట్‌లోకి ఈ ట్రాన్సాక్షన్‌ని మనం యాడ్ చేయాలి. సో, దానికోసం ఏం చేస్తామంటే, లిస్ట్‌లో ఒక మెథడ్ ఉందన్నమాట. అపెండ్ అనే మెథడ్. సో, అపెండ్ అనే మెథడ్‌ని యూజ్ చేసి మనం ఈ ట్రాన్సాక్షన్‌ని యాడ్ చేస్తాం. అపెండ్ ట్రాన్సాక్షన్. సో, అపెండ్ మెథడ్ అనేది ఏం చేసిద్దంటే, మన లిస్ట్‌లో ఆ ఐటెమ్ అనేది యాడ్ చేసిద్ది. సో, ఇప్పుడు ఇక్కడ ఒక ఐటెమ్ ఉంది. ఫుడ్ 100. ఇది మన ట్రాన్సాక్షన్ లిస్ట్. ఎంప్టీ లిస్ట్. ట్రాన్సాక్షన్ ఇది సపోజ్ ఏ అనుకుందాం. సో, ట్రాన్సాక్షన్ డాట్ అపెండ్ ఏ అని చెప్పానంటే, మన లిస్ట్ యొక్క ఎండింగ్‌లో ఈ ఏ అనేదొచ్చి యాడ్ అయ్యిద్దనమాట. మన లిస్ట్ ఇప్పుడు ఎంప్టీగా ఉంది కాబట్టి, ఇక్కడికొచ్చి ఏలో ఏ లిస్ట్ అనేది ఇక్కడ యాడ్ అయ్యిద్దనమాట. సపోజ్ నెక్స్ట్ బిని అపెండ్ చేసినట్లయితే గనక అది దీని తర్వాత యాడ్ అయ్యిద్ది. సో, గుర్తుంచుకోండి అపెండ్ అనేది ఎప్పుడు లిస్ట్ యొక్క ఎండింగ్‌లో కొత్త ఎలిమెంట్‌ని యాడ్ చేసిద్దనమాట. సో, అపెండ్ చేద్దాం ఇక్కడ ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్‌ని ఇక్కడ ఇందులో యాడ్ చేసేసాం. సో, దీనివల్ల మనం ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఈ ట్రాన్సాక్షన్స్ అనే లిస్ట్‌ని యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్స్ డేటా అనేది ఇన్‌పుట్‌గా తీసుకున్నాం. ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ డేటాని మనం ప్రింట్ చేయాలి. ఒక స్ట్రక్చర్ ఫార్మాట్‌లో ప్రింట్ చేయాలి. సో, దానికోసం ఏం చేద్దామంటే ఒక డెమో ట్రాన్సాక్షన్ లిస్ట్ అనేది తీసుకుందాం. దాన్ని ప్రింట్ చేయడానికి ఒక ఫంక్షన్ అనేది రాసుకుందాం. సో, ఇక్కడ నేను ఆ డెమో ట్రాన్సాక్షన్ లిస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో, ఈ ట్రాన్సాక్షన్ లిస్ట్‌ని మనం ప్రింట్ చేయాలి. దానికోసం ఒక ఫంక్షన్ అనేది రాసుకుందాం. సో, ఇలా స్ట్రక్చర్ ఫార్మాట్ మనకొక టేబులర్ ఫార్మాట్ రావడం కోసం మనం ఒక మాడ్యూల్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట పైథాన్‌లో. ఆ మాడ్యూల్ పేరొచ్చేసి టాబులేట్ అన్నమాట. మాడ్యూల్ అనేది ఏంటంటే ఆల్రెడీ వేరే వాళ్ళు మన కోసం ఆ ప్రోగ్రామ్ అనేది రాసుంటారు. మనం ఆ ప్రోగ్రామ్‌ని ఆ మాడ్యూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని అందులో ఉన్న ఫంక్షనాలిటీస్‌ని యూజ్ చేస్తామన్నమాట. సో, దానికోసం పిప్. సో, గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే మాడ్యూల్‌ని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఒక వర్చువల్ ఎన్వైర్న్‌మెంట్ అని చెప్పి క్రియేట్ చేయాలన్నమాట. లేకపోతే ఏమైద్దంటే, మనం మాడ్యూల్‌లో వాడే పైథాన్ వెర్షన్ అండ్ మన కంపైలర్ వాడే పైథాన్ వెర్షన్ అనేది మ్యాచ్ అవ్వక మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయ్యిద్ది. సో, దానికోసం ఒక వర్చువల్ ఎన్వైర్న్‌మెంట్ అనేది క్రియేట్ చేద్దాం. దానికోసం పైథాన్ ఎంవీఎన్‌వి మై ఎన్వైర్న్‌మెంట్. సో, ఈ కమాండ్‌తో వర్చువల్ ఎన్వైర్న్‌మెంట్ అనేది క్రియేట్ చేస్తాం. చూడండి ఇక్కడ మనకొక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. సో, కొంచెం టైం తీసుకునేటట్టుంది. వెయిట్ చేద్దాం. సో, మాడ్యూల్ అనేది వర్చువల్ ఎన్వైర్న్‌మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ వర్చువల్ ఎన్వైర్న్‌మెంట్‌ని మనం యాక్టివేట్ చేయాలి. సో, దానికోసం ఏం చేద్దామంటే, మీరు మీ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బిన్‌లో మనకిక్కడ యాక్టివేట్ అని చెప్పి ఒక ఫైల్ ఉంది కదా! దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో, మై ఈఎన్‌వి లోపల బిన్ లోపల యాక్టివేట్ ఉంది. సో, ఆ ఫైల్‌ని రన్ చేస్తే మన వర్చువల్ ఎన్వైర్న్‌మెంట్ అనేది యాక్టివేట్ అయ్యిద్ది. సో, ఈ వర్చువల్ ఎన్వైర్న్‌మెంట్ లోపల మనం మాడ్యూల్ అనేది ఇన్‌స్టాల్ చేయాలి. పిప్ ఇన్‌స్టాల్ టాబ్యులేట్. సో, నా దాంట్లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉంది.
కాబట్టి నేను ఇక్కడ దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటా. సో టాబ్యులేట్ మాడ్యూల్‌లో ఏంటంటే టాబ్యులేట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడం కోసం మనం దేన్నైతే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ముందు రాయాలన్నమాట. ఫ్రమ్. సో దేంట్లో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాన్ని ముందు రాయాలి. అంటే ఏ మాడ్యూల్‌లో నుంచి ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం? ఫ్రమ్ టాబ్యులేట్. టాబ్యులేట్ అన్న మాడ్యూల్‌లో నుంచి ఇంపోర్ట్ టాబ్యులేట్ అన్న ఫంక్షన్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్‌ప్లే అనే ఫంక్షన్ రాద్దాం. డెఫ్ డిస్‌ప్లే. సో డిస్‌ప్లేలో టాబ్యులేట్ ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. టాబ్యులేట్. ఇక్కడ చూసినట్లయితే టాబ్యులేట్ ఫంక్షన్ అనేది కొన్ని పారామీటర్స్‌ని ఇన్‌పుట్‌గా తీసుకునిద్ది. అందులో ఇంపార్టెంట్ పారామీటర్స్ వచ్చేసి హెడర్స్ అన్నమాట. హెడర్స్ వచ్చేసి మన కాలమ్ నేమ్స్ అన్నమాట. మనం టాబ్యులర్ ఫార్మాట్‌లో డేటాని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి హెడర్ హెడర్స్ అని చెప్పి ఒక లిస్ట్ క్రియేట్ చేసి అందులో కాలమ్ నేమ్స్ అనేవి రాయాలి. ఫస్ట్ కాలమ్ వచ్చేసి ట్రాన్సాక్షన్ ఐడి. నెక్స్ట్ కాలమ్‌లో డేటా వచ్చేసి ఐటెమ్ నేమ్. తర్వాత కేటగిరీ. దాని తర్వాత అమౌంట్ స్పెంట్. సో ప్రింట్ చేసిన లిస్ట్‌ని డిఫైన్ చేసిన తర్వాత టాబ్యులేట్ ఫంక్షన్‌లో ముందేం చేయాలంటే మన లిస్ట్‌ని పాస్ చేయాలి. మన ట్రాన్సాక్షన్స్ లిస్ట్‌ని పాస్ చేయాలి. ట్రాన్సాక్షన్స్ తర్వాత హెడర్స్ ఈక్వల్ టు హెడర్స్. తర్వాత టేబుల్ యొక్క ఫార్మాట్‌ని కూడా మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో గ్రిడ్. మనకి టేబుల్ ఫార్మాట్ అనేది గ్రిడ్ కావాలి. సో ఈ టేబులేట్ ఫంక్షన్ అనేది మనకి మన టేబుల్‌ని రిటర్న్ చేసిద్ది. సో ఆ రిటర్న్ అయిన టేబుల్‌ని మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్. సో ఇప్పుడు ఈ డిస్‌ప్లే ఫంక్షన్‌ని కాల్ చేసి మన టేబుల్‌ని ప్రింట్ చేద్దాం. సో దానికంటే ముందుగా కన్సోల్ అనేది క్లియర్ చేసుకుందాం. క్లియర్ చేసుకున్న తర్వాత పైథాన్ main.py. చూడండి మనకి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో టేబుల్ అనేది ప్రింట్ అయింది మన డేటా మొత్తం. సో ఇక్కడ చూసారు కదా! మనం ఏ కోడ్ రాయలేదన్నమాట ఈ టేబుల్ ప్రింట్ అవ్వడం కోసం. ఆల్రెడీ టాబ్యులేట్ అనే మాడ్యూల్‌లో ఎవరో ఒకళ్ళు ఈ ప్రోగ్రామ్ అనేది రాసేసారు. మనం ఆ ప్రోగ్రామ్‌ని యూజ్ చేసుకుంటాం. ఇది మాడ్యూల్స్ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. అడ్వాంటేజ్. ఇలా పైథాన్‌లో చాలా మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. ఆ మాడ్యూల్స్ అనేవి వేరే వాళ్ళు ఆల్రెడీ రాసుంటారు. మనం అందులో ఉన్న కోడ్‌ని, ఫంక్షనాలిటీస్‌ని వాడుకుంటాం అన్నమాట. సో దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవచ్చంటే ప్రోగ్రామింగ్‌లో మనం ప్రతీదీ స్క్రాచ్ నుంచి కోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న మాడ్యూల్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా మనం ఏం చేసాం? ఇన్‌పుట్ తీసుకున్నాం, డిస్‌ప్లే చేసాం. సో ఇప్పుడు మనం మన డేటా మీద క్రడ్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేద్దాం. క్రడ్ ఆపరేషన్స్ అంటే డేటా మీద మోడిఫికేషన్స్ చేయడం. సో క్రడ్ ఆపరేషన్స్ CRUD. ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్‌ని క్రియేట్ చేయడం, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్‌ని రీడ్ చేయడం, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్‌ని అప్డేట్ చేయడం, వాటిని డిలీట్ చేయడం. సో ఈ 4 ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడం కోసం మనం ఫంక్షన్స్ అనేవి రాస్తాం. సో ఆల్రెడీ మనం క్రియేట్ ఆర్ ఇన్సర్షన్ కోసం ఆల్రెడీ కోడ్ రాసేసాం. ఇన్‌పుట్ తీసుకొని డేటాని ఇన్సర్ట్ చేయడానికి. నెక్స్ట్ ఈ మూడిటికి మనం కోడ్ అనేది రాద్దాం. సో దానికంటే ముందు ట్రాన్సాక్షన్ ఐడీని మనం యూజర్ నుంచి ఇన్‌పుట్‌గా తీసుకుంటున్నాం. సో దీన్ని చేంజ్ చేయాలి. దీనివల్ల ఏమైద్దంటే ట్రాన్సాక్షన్ ఐడీస్ డూప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ డూప్లికేట్ అవ్వకుండా అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ మనం ఒక నంబర్ తీసుకుందాం. టీ వేరియబుల్ తీసుకుందాం. నమ్ అని చెప్పి ఇందులో నంబర్స్ అనేవి స్టోర్ చేద్దాం. ఇప్పటిదాకా ట్రాన్సాక్షన్ 3 అయింది కాబట్టి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 4. ట్రాన్సాక్షన్ 4 క్రియేట్ చేసి ఇక్కడ ఏం చేద్దామంటే ట్రాన్సాక్షన్ అనేది యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోకుండా డైరెక్ట్‌గా ఇక్కడ తీసుకుందాం అన్నమాట. T0 ప్లస్ స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసుకుందాం ఈ నంబర్‌ని. అప్పుడే అపెండ్ చేయగలం దీన్ని. 4 కాదు. ఇక్కడ tnum యాడ్ చేసి
ట్రాన్సాక్షన్ ఐడిని యాడ్ చేసిన తర్వాత ప్రతిసారి ఈ నంబర్‌ని ఇంక్రిమెంట్ చేద్దాం. సో దట్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్‌కి నంబర్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. 5 అయ్యిద్ది. సో ముందుగా టేక్ ఇన్‌పుట్ ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. చెక్ చేద్దాం మనం ట్రాన్సాక్షన్ ఐడి తీసుకునే కరెక్ట్‌గా పనిచేస్తుందో లేదో. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక ఎర్రర్ అనేది జనరేట్ అయింది. లోకల్ వేరియబుల్ tnum రిఫరెన్స్డ్ బిఫోర్ అసైన్‌మెంట్. ఇక్కడ ఏమవుతుందంటే మన ఫంక్షన్ అనేది ఈ tnumని లోకల్ వేరియబుల్ అనుకుంటుంది. సో ఎప్పుడైతే మనం స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేసామో, మన ఫంక్షన్ అనేది ఈ tnum అనేది లోకల్ వేరియబుల్ అనుకుంటుంది. ఈ లోకల్ స్కోప్‌లో మనం tnum అనే వేరియబుల్‌ని క్రియేట్ చేయాలి. కాబట్టి మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయింది. సో ఈ ఫంక్షన్‌కి tnum అనేది గ్లోబల్ అని చెప్పి అర్థం అవ్వాలి. సో దానికోసం ఏం చేస్తామంటే మనం ఇక్కడ గ్లోబల్ tnum. గ్లోబల్ tnum అని రాస్తే ఫంక్షన్‌కి ఏంటంటే ఎక్కడైతే మనం tnum అని యూజ్ చేస్తున్నామో, ఈ tnum అనేది ఆహ్, లోకల్ స్కోప్‌లో tnum గాదు. గ్లోబల్ స్కోప్‌లో tnum అని చెప్పి దానికి అర్థమైంది. సో మళ్ళీ ప్రోగ్రామ్‌ని రన్ చేద్దాం. చూడండి ఐటెమ్ నేమ్ ఇన్‌పుట్‌గా అడుగుతుంది. నూడిల్స్, కేటగరీ ఫుడ్, అమౌంట్ స్పెంట్ 100. చూడండి ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ 4 అనేది యాడ్ అయింది. ఇలాగ 4 అనేది యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ నంబర్ అనేది T05 అయ్యిద్దనమాట. సో ఇలా ట్రాన్సాక్షన్ ఐడీని ఆటోమేషన్ చేస్తాం. దీన్ని బట్టి ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్ ఐడీ అనేది డూప్లికేట్ అవ్వదు. ఒకవేళ యూజర్ నుంచే ఇన్‌పుట్ తీసుకునేటట్లయితే గనక ట్రాన్సాక్షన్ ఐడీ డూప్లికేట్ ఇన్సర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా అప్‌డేట్ చేయాలనుకున్నప్పుడు ఆ అప్‌డేట్ గాని, డిలీట్ గాని ఇవన్నీ మనం ట్రాన్సాక్షన్ ఐడీ మీదే చేస్తాం. ట్రాన్సాక్షన్ ఐడీ బట్టి. సో దానివల్ల ట్రాన్సాక్షన్ ఐడీ అనేది యూనిక్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు అప్‌డేట్ ఫంక్షన్ రాసుకుందాం. సో అప్‌డేట్ ఫంక్షన్ డిఫ్ అప్‌డేట్. అప్‌డేట్ ఫంక్షన్ ముందేం చేసిద్దంటే ట్రాన్సాక్షన్ ఐడీని ఇన్‌పుట్‌గా తీసుకునిద్ది. టీఐడీ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఎంటర్ ద ట్రాన్సాక్షన్ ఐడీ. ట్రాన్సాక్షన్ ఐడీ అనేది ఏ ఫార్మాట్‌లో ఉంది? T0XX. ఈ XX ప్లేస్‌లో ఏదైనా నంబర్ ఉండొచ్చనమాట ట్రాన్సాక్షన్ ఐడీ. ఈ ట్రాన్సాక్షన్ ఐడీని ఇన్‌పుట్‌గా తీసుకున్న తర్వాత అప్‌డేట్ ఫంక్షన్ అనేది ఏం చేయాలంటే చెక్ చేయాలి. అంటే ఆ ట్రాన్సాక్షన్ ఐడీ అనేది మన దగ్గరున్న లిస్ట్‌లో ఏదైతే ట్రాన్సాక్షన్స్ లిస్ట్ ఉందో, ఆ లిస్ట్‌లో ఈ ట్రాన్సాక్షన్ ఐడీ అనేది ప్రెజెంటా? కాదా? అని చెప్పి తెలుసుకోవాలి. సో, దానికోసం ఏం చేస్తామంటే ఆల్రెడీ లాస్ట్ ప్రాజెక్ట్స్‌లో మనం మెంబర్‌షిప్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో, మెంబర్‌షిప్ ఆపరేటర్ యూజ్ చేసి దాన్ని చెక్ చేయాలి. సో, దానికోసం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకుందాం. ఈ ఫంక్షన్ ఏం చేసిద్దంటే ట్రాన్సాక్షన్ ఐడీ మన దగ్గరున్న ట్రాన్సాక్షన్స్‌లో ఉందా? లేదా? అని చెప్పి చెక్ చేసిద్ది. సో, దానికోసం డెఫ్ చెక్ ట్రాన్సాక్షన్ ఐడీ. ఈ చెక్ టీఐడీ ఫంక్షన్ అనేది ట్రాన్సాక్షన్ ఐడీని ఇన్‌పుట్‌గా తీసుకునిద్ది. తీసుకొని ఇదేం చేసిద్దంటే మనం ట్రాన్సాక్షన్స్ ఐడీని చెక్ చేయడం కోసం ఒక ఫర్ లూప్ అనేది రాస్తాం. ఫర్ లూప్ అనేది పైథాన్‌లో ఏంటంటే ఒక సీక్వెన్స్ మీద రన్ అయ్యే లూప్ అనమాట. సో, ఫర్ లూప్ అనేది ఏం చేసిద్దంటే ఇక్కడ మనం ఫర్ లూప్ అనేది మన ట్రాన్సాక్షన్స్ మీద రన్ చేస్తాం. ఫర్ ట్రాన్సాక్షన్ ఇన్ ట్రాన్సాక్షన్స్. ఇలా రాయడం వల్ల ఏమైద్దంటే ట్రాన్సాక్షన్స్‌లో ఎన్నైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్క రో, ఈ టేబుల్‌లో ఉన్న ప్రతి ఒక్క రో అనేది మన ఫర్ లూప్ అనేది ఇటరేట్ చేసిద్ది. అంటే వన్ బై వన్ ఈ రోని విజిట్ చేస్తా వెళ్తా ఉండిద్ది. ఇటరేట్ చేయడం అంటే ముందు ఫస్ట్ రో తీసుకునిద్ది. ఇక్కడ T01 యాపిల్ ఫుడ్ 100 అని ఉంది కదా! ఈ డేటా ఈ లిస్ట్‌ని తీసుకొని ట్రాన్సాక్షన్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకునిద్ది. సో, ట్రాన్సాక్షన్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్న తర్వాత ప్రతి రోలో ఇప్పుడు మెంబర్‌షిప్ ఆపరేటర్‌ని యూజ్ చేద్దాం. మెంబర్‌షిప్ ఆపరేటర్‌ని యూజ్ చేసి ఇఫ్ టీఐడీ ఇన్ ట్రాన్సాక్షన్. సో, ఒకవేళ మన దగ్గరున్న ట్రాన్సాక్షన్ ఐడీ అనేది ఏ ట్రాన్సాక్షన్స్‌లో అయినా గనక ఉన్నట్లయితే గనక రిటర్న్
ట్రూ రిటర్న్ చేస్తాం. ట్రూ ట్రాన్సాక్షన్‌ని ఏం రిటర్న్ చేయాలంటే దాని యొక్క ఇండెక్స్ అనేది రిటర్న్ చేయాలి. అప్పుడే కదా ఆ ఇండెక్స్ మీద మనం ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేయగలం. సో, ఈ అప్రోచ్ వల్ల ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్స్ యొక్క ఇండెక్స్ అనేది రాదనమాట. ఇండెక్స్ రాదు కాబట్టి మనం దీనికోసం ఏం వాడతామంటే దీన్నే ఫర్ ఈచ్ లూప్ అంటారు. మనం ఇలా కాకుండా రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి నంబర్స్ అనేవి జనరేట్ చేస్తామనమాట. ఫర్ I ఇన్ రేంజ్ లెంగ్త్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో, లెంగ్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే మన ట్రాన్సాక్షన్స్‌లో ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని నంబర్స్ అనేవి జనరేట్ చేసిద్దనమాట. ఈ రేంజ్ ఫంక్షన్ అనేది ఒక నంబర్ తీసుకునిద్ది. లైక్ ఏదో ఎగ్జాంపుల్‌కి ఒక 5 అనే నంబర్ తీసుకుందాం. సో, 5 తీసుకుంటే మన ఫర్ లూప్ అనేది 0 నుంచి 4 దాకా ఇటరేట్ అయిద్దనమాట. 0, 4 ఈ ఐ వేరియబుల్‌లో 0, 1, 2, 3, 4 ఈ వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయన్నమాట. ఆల్రెడీ మీకు ముందు చెప్పాను. ఇండెక్స్ యూజ్ చేసి మనం ఒక లిస్ట్‌లోని వాల్యూస్‌ని యాక్సెస్ చేయొచ్చని చెప్పి. సో, ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ PID ఇన్ ట్రాన్సాక్షన్స్ I అయితే గనక రిటర్న్ I. సో, ఐని రిటర్న్ చేసామంటే ఏంటి? ట్రాన్సాక్షన్ ఐడీ అనేది మన ట్రాన్సాక్షన్స్ లిస్ట్‌లో ప్రెజెంట్ అయ్యి ఉంది. అందుకే మనం ఇండెక్స్ అనేది రిటర్న్ చేసాం. లేకపోతే గనక -1 అనేది రిటర్న్ చేద్దాం. సో, ఇది కరెక్ట్ అప్రోచ్ అనమాట. దాంతో పోల్చుకుంటే ఇది కరెక్ట్ అప్రోచ్. ఎందుకంటే మన ట్రాన్సాక్షన్ ఐడీని చెక్ చేస్తున్నాం. అలాగే ట్రాన్సాక్షన్ ఎక్కడైతే స్టోర్ అయ్యి ఉందో దాని యొక్క ఇండెక్స్‌ని కూడా రిటర్న్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మనకి అప్డేషన్ అనేది ఈజీగా పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడీని పాస్ చేస్తాం. ఇఫ్ టీ ఆహ్, చెక్ టీఐడీ. సో, దీంట్లో టీఐడీని పాస్ చేద్దాం. ఒకవేళ దీని నుంచి వచ్చిన రెస్పాన్స్ గనక సో, ఈ ట్రాన్సాక్షన్ ఐడీ నుంచి వచ్చిన ఇండెక్స్ అనేది మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి, ఇక్కడ ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకుందాం. రో ఇండెక్స్. రో ఇండెక్స్‌లో చెక్ టీఐడీ, టీఐడీ కాల్ చేసి ఇప్పుడు ఏం చెక్ చేద్దామంటే ఈ రో ఇండెక్స్ అనేది గ్రేటర్ థాన్ 0 అనా కాదా చెక్ చేద్దాం. సో, ఆర్ ఇండెక్స్ ఈస్ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 0. అలా అయినట్లంటే ఏంటి? ట్రాన్సాక్షన్ అనేది మన లిస్ట్‌లో ప్రెజెంట్ అయ్యి ఉందని. అలా కాకుండా -1 రిటర్న్ అయినట్లయితే గనక ఆ ట్రాన్సాక్షన్ అనేది మన ట్రాన్సాక్షన్స్ లిస్ట్‌లో లేదని చెప్పి. సో, ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ మనకి మన లిస్ట్‌లో దొరికిందో, మనం ఏం చెక్ చేస్తున్నామంటే ఇండెక్స్ అనేది గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 0నా కాదా? 0 అయినట్లు గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ట్రాన్సాక్షన్ ఉంది అని చెప్పి కన్ఫర్మ్‌గా మనం చెప్పొచ్చు. అయితే ఇందులో ఏంటంటే మనం యూజర్‌కి కొన్ని ఆప్షన్స్ అనేవి ప్రింట్ చేస్తాం. అంటే యూజర్ ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నాడు? ఐటెమ్ నేమ్‌ని అప్డేట్ చేయాలనుకుంటున్నాడా? కేటగరీని అప్డేట్ చేయాలనుకుంటున్నాడా? అమౌంట్ స్పెంట్‌ని అప్డేట్ చేయాలనుకుంటున్నాడు. సో, ప్రింట్ సో, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విచ్ డీటెయిల్ యూ వాంట్ టు చేంజ్. సో, దీని కింద ప్రింట్ ఐటెమ్ నేమ్. సో, /t అంటే ట్యాబ్ స్పేస్ అనేది ఇచ్చిద్దనమాట. ట్యాబ్ స్పేస్ అంటే ఈ ఐటెమ్ నేమ్ తర్వాత 4 స్పేసెస్ ఇచ్చి నెక్స్ట్ మనం రాసే దాన్ని ప్రింట్ చేసిద్దనమాట. కేటగరీ లేదా మనం 3 అమౌంట్. అమౌంట్ స్పెండ్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నాము. సో, యూజర్ దగ్గర నుంచి దీన్నొక ఇంటిజర్‌గా ఇన్‌పుట్ తీసుకుందాం. యూజర్ యొక్క చాయిస్ కాబట్టి ఇది చాయిస్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుందాం. ఇంటిజర్ కిందకి టైప్ కాస్ట్ చేసుకుందాం. ఇన్పుట్ ఎంటర్ యువర్ చాయిస్. సో, ఆల్రెడీ లాస్ట్ ప్రాజెక్ట్స్‌లో మనం మ్యాచ్ కేస్ గురించి మాట్లాడుకున్నాం. సో, యూజర్ ఇన్పుట్ చేసిన నంబర్ ప్రకారంగా ఇక్కడ మనం మ్యాచ్ కేస్ అనేది యూజ్ చేద్దాం. మ్యాచ్ చాయిస్. ఒకవేళ కేస్ 1 అయితే గనక కేస్ 1 అయితే ఇక్కడ యూజర్ నుంచి ఆ ఐటెమ్ నేమ్ కరెక్ట్ నేమ్ అనేది ఇన్పుట్ తీసుకుందాం. సో, ఐ నేమ్ ఐటెమ్ నేమ్ కాబట్టి ఐ నేమ్
ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ద ఐటెం నేమ్. తర్వాత ఈ ఐటెం నేమ్ ఏం చేయాలంటే ట్రాన్సాక్షన్స్ ఐటెం నేమ్ అనేది ఏ ఇండెక్స్ లో ఉంది? ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది. ట్రాన్సాక్షన్స్ లో ఆర్ ఇండెక్స్ ప్లేస్ లో ఉన్న లిస్ట్ లో ఇప్పుడు మనకి సపోజ్ సెకండ్ T02 ట్రాన్సాక్షన్ ఐడి ఉన్న లిస్ట్ లో ఐటెం నేమ్ చేంజ్ చేయాలి. సో మనం ఆర్ ఇండెక్స్ యూజ్ చేసి ఈ లిస్ట్ ని యాక్సెస్ చేసాం. ఇప్పుడు ఈ లిస్ట్ లోపల ఈ ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఐటెం అనేది మనం చేంజ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తామనంటే ఫస్ట్ రో ఇండెక్స్ అనేది స్పెసిఫై చేస్తాం. రో ఇండెక్స్ వల్ల మనం ఈ లిస్ట్ కి లొకేట్ అవుతాం. నెక్స్ట్ కాలమ్ ఇండెక్స్ రాస్తాం అనమాట. సో కాలమ్ ఇండెక్స్ వచ్చేసి 1. ఈ పొజిషన్ లో మనం ఆ కొత్త ఐటెం నేమ్ అనేది స్టోర్ చేస్తాం. నెక్స్ట్ కేస్ 2 అంటే కేటగిరీ నేమ్ ని చేంజ్ చేయాలి. ఐ కేటగిరీ ఇన్పుట్ ఎంటర్ ద కేటగిరీ నేమ్. సో ఎంటర్ చేసిన తర్వాత సేమ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఆర్ ఇండెక్స్ ఆ పొజిషన్ లో కేటగిరీ నేమ్ యొక్క ఇండెక్స్ వచ్చేసి 2, కాలమ్ ఇండెక్స్ 2. ఈ పొజిషన్ లో మనం ఆ కేటగిరీని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ కేస్ 3 అమౌంట్ ని చేంజ్ చేయాలి. ఇన్పుట్ ఎంటర్ ద అమౌంట్ స్పెంట్. సో ఎంటర్ చేసిన తర్వాత దీన్ని ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. టైప్ కాస్ట్ చేయడానికి ఇంట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఆర్ ఇండెక్స్ థర్డ్ కాలమ్ లో ఉంది కాబట్టి థర్డ్ ఇండెక్స్ కాలమ్ లో ఇక్కడ 3 అనేది స్పెసిఫై చేసాం. ఐ అమౌంట్. నెక్స్ట్ అలా కాకుండా యూజర్ అనేవాడు ఈ నెంబర్స్ కాకుండా వేరే ఏ నెంబర్ అయినా యాడ్ చేసినట్లయితే గనక సో దానికోసం డిఫాల్ట్ కేస్ అనేది రాద్దాం. డిఫాల్ట్ కేస్ ప్రింట్ ఇన్వాలిడ్ చాయిస్ ట్రై అగైన్. సో ఇది అప్డేట్ అనమాట. అప్డేట్ ఫంక్షన్ ఇలా పనిచేసిద్ది. ఇప్పుడు ఈ అప్డేట్ ఫంక్షన్ ని రన్ చేద్దాం. సో అప్డేట్ ఫంక్షన్ లో ముందు ఏం చేసాం, ట్రాన్సాక్షన్ ఐడి అనేది తీసుకున్నాం. ట్రాన్సాక్షన్ ఐడి అయిన తర్వాత చెక్ ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్పి ఒక ఫంక్షన్ ని చేసాం. ఈ ఫంక్షన్ ఏం చేసిద్ది అంటే ట్రాన్సాక్షన్ ఐడి ఉంటే గనక మనకి ఆ ట్రాన్సాక్షన్ ఉన్న ఇండెక్స్ అనేది రిటర్న్ చేసిద్ది, లేకపోతే -1 అని చెప్పి రిటర్న్ చేసిద్ది. సో చెక్ ట్రాన్సాక్షన్ ఐడి కన్నా గెట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి రాద్దాం. ఎందుకంటే చెక్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేయాలి, కానీ ఇక్కడ మనం ఇండెక్స్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి గెట్ ట్రాన్సాక్షన్ మీనింగ్ఫుల్ నేమ్ పెట్టాలన్నమాట. సో దానికోసం ఇది రిమూవ్ చేసి గెట్ ట్రాన్సాక్షన్. సో గెట్ ట్రాన్సాక్షన్ అనేది మనకి ఆ ట్రాన్సాక్షన్ యొక్క ఇండెక్స్ అనేది రిటర్న్ చేసిద్ది. సో ట్రాన్సాక్షన్ ఉన్నట్లయితే కనుక ఈ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. ఒకవేళ లేకపోతే కనుక ఎల్స్ ప్రింట్ ట్రాన్సాక్షన్ విత్ టిఐడి ఈజ్ నాట్ ఫౌండ్ అని చెప్పి ప్రింట్ చేయాలి. సో ఇక్కడ అప్డేట్ ఫంక్షన్ ని కాల్ చేద్దాం. అప్డేట్ తర్వాత డిస్ప్లే ఫంక్షన్ ని కాల్ చేద్దాం. మళ్ళీ కోడ్ ని రన్ చేద్దాం. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడిని ఎంటర్ చేయమంటున్నాడు. సో T02 ట్రాన్సాక్షన్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాడు. సో T02 ట్రాన్సాక్షన్ ఏంటి, జీన్స్ అని చెప్పినంది. నేను జీన్స్ నుంచి షర్ట్ కి మారుద్దాం అనుకుంటున్నాను. ఐటెం నేమ్ 1. సో ఎంటర్ ద ఐటెం నేమ్ షర్ట్. సో చూడండి ట్రాన్సాక్షన్ 2 లో ఐటెం నేమ్ అనేది చేంజ్ అయింది షర్ట్ అని చెప్పి. సో ఇలా మనం అప్డేషన్ అనేది చేసాం. సో ఇలాగ మనం
ట్రాన్సాక్షన్ ఐటెమ్ నేమ్ ఐటెమ్ నేమే కాదు కేటగిరీ, అమౌంట్ స్పెంట్ ఇవి కూడా చేంజ్ చేయొచ్చు. కానీ ట్రాన్సాక్షన్ ఐడీని చేంజ్ చేయలేం. సో, ట్రాన్సాక్షన్ ఐడీని చేంజ్ చేయకూడదు కాబట్టే మనం ట్రాన్సాక్షన్ ఐడీని యూజర్‌కి యాక్సెస్ ఇవ్వాలా దాన్ని మోడిఫై చేయడానికి. సో, ఇది అప్‌డేట్ ఫంక్షన్. సో, నెక్స్ట్ ఫంక్షన్‌కెళ్దాం. థ్రెడ్‌లో ఆల్రెడీ రీడ్ కూడా చేసాం. మనం క్రియేట్ అనేది ఇన్‌పుట్ ఫంక్షన్ యూజ్ చేసి చేసాం. రీడ్ అనేది డిస్‌ప్లే ఫంక్షన్ యూజ్ చేసి చేసాం. అలాగే అప్డేట్ ఫంక్షన్ యూజ్ చేసి చేసాం. సో, ఇక్కడ కామెంట్స్‌లో రాసుకుందాం. క్రియేట్ ట్రాన్సాక్షన్. రీడ్ ట్రాన్సాక్షన్స్. అప్డేట్ ట్రాన్సాక్షన్స్. సో, క్రియేట్, రీడ్, అప్డేట్ అయిపోయింది. ఇంకా మిగిలి ఉంది డిలీట్. సో, డిలీట్ కోసం ఏం చేయాలంటే సేమ్ డిలీట్‌కి కూడా ఇక్కడ దాకా కోడ్ సేమ్. ముందు ట్రాన్సాక్షన్ ఐడీని తీసుకుంటాం. ట్రాన్సాక్షన్ ఐడీని తీసుకున్న తర్వాత కాపీ, ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. ఇక్కడ మెత్ ఫంక్షన్ నేమ్ అనేది చేంజ్ చేద్దాం. డిలీట్. సో, డిలీట్ ఫంక్షన్‌లో కూడా మనం ట్రాన్సాక్షన్ ఐడీని ఇన్పుట్ తీసుకొని దాని యొక్క రో ఇండెక్స్‌ని తీసుకున్న తర్వాత లిస్ట్‌లో పాప్ అనే ఒక మెథడ్ ఉందన్నమాట. ఈ మెథడ్ అనేది మన లిస్ట్‌లో నుంచి ఆ డేటాని రిమూవ్ చేసేసి మనకి కొత్త ఆహ్, ఆ రిమూవ్ చేసిన డేటాని రిటర్న్ చేసిద్ది. సో, ఇక్కడ ఆ రిమూవ్ చేసిన డేటాని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుందాం. డేటా ఈక్వల్ టు ట్రాన్సాక్షన్స్ డాట్ పాప్. ఇందులో మనం ఇండెక్స్ అనేది పాస్ చేయాలి. ఇండెక్స్ వచ్చేసి ఆర్ ఇండెక్స్. పాస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఫార్మాటెడ్ స్ట్రింగ్ యూజ్ చేద్దాం. డిలీటెడ్ డేటా ఆఫ్ ఐటెమ్ నేమ్ అనేది ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది కాబట్టి ఈస్ డిలీటెడ్. సో, కర్లీ బ్రేసెస్ లోపల ఉంది. దీన్ని రిమూవ్ చేద్దాం. డిలీటెడ్. ఇక్కడ బ్రాకెట్స్ లో దాని యొక్క ట్రాన్సాక్షన్ ఐడిని కూడా స్పెసిఫై చేద్దాం. డిలీటెడ్ డేటా ఆఫ్ 0. సో, ఒకవేళ మనకి ఆ ట్రాన్సాక్షన్ అనేది దొరికినట్లయితే గనుక దాన్ని డిలీట్ చేస్తాం. లేకపోతే ఎల్స్ ట్రాన్సాక్షన్ ఐడి విత్ టీఐడి ఈస్ నాట్ ఫౌండ్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. కంట్రోల్-C, కంట్రోల్-V. సో, ఇప్పుడు డిలీట్ ఫంక్షన్‌ని అండ్ డిస్‌ప్లే ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. సో, కన్సోల్‌ని క్లియర్ చేసుకుందాం. సో, పైథాన్ మెయిన్ డాట్ py. సో, పద్దాక టైప్ చేయకుండా అప్ యారో క్లిక్ చేయడం వల్ల మనం ఆల్రెడీ ఇంతకు ముందు రాసిన కమాండ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో, పైథాన్ మెయిన్ డాట్ py. ఏ ట్రాన్సాక్షన్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నా? T02ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. చూడండి ఇక్కడ ట్రాన్సాక్షన్ 2 అనేది డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయిన తర్వాత జీన్స్ T02 ఈస్ డిలీటెడ్. చూడండి ఇక్కడ T02 అనేది లేదు. T01 అండ్ T03 మాత్రమే ఉంది. ఇలా సక్సెస్‌ఫుల్ గా మనం ట్రాన్సాక్షన్స్ ని కూడా డిలీట్ చేసాం. సో, ఇక్కడ చూసినట్లయితే గనుక మనం ట్రాన్సాక్షన్స్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజెస్ అనేవి ప్రింట్ చేసాం. మీరు కావాలనుకుంటే ఈ మెసేజెస్ డైరెక్ట్‌గా ఎక్కడైనా ప్రింట్ చేయొచ్చు. లేకపోతే ప్రింట్ మెసేజ్ అనే ఒక ఫంక్షన్ రాసుకొని దాన్ని యూజ్ చేసి కూడా చేయొచ్చనమాట. సో,
దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్రింట్ మెసేజ్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం. ప్రతిసారి మనం రాయకుండా ఫంక్షన్ వాడేటట్టు ప్రింట్ మెసేజ్. మెసేజ్ ఫంక్షన్లో మనం ఒక స్ట్రింగ్ అనేది పాస్ చేస్తాం. మెసేజ్ పాస్ చేసిన తర్వాత దీన్ని ప్రింట్ చేస్తాం. సో ఇలా ప్రింట్ మెసేజ్ యూజ్ చేసి కస్టమ్ మెసేజెస్ అనేవి ప్రింట్ చేయొచ్చు అనమాట. ప్రింట్ సక్సెస్ఫుల్లీ, ఇక్కడ మెసేజ్ అనేది యాడ్ చేస్తాం. మెసేజ్. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ప్రింట్ మెసేజ్ ఫంక్షన్ ని కాల్ చేద్దాం. ప్రింట్ మెసేజ్, ఇందులో అప్డేటెడ్ ఐటెం నేమ్ అని చెప్పి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడిని కూడా పాస్ చేద్దాం. అలాగే దీన్నే కాపీ చేసుకుందాం. ఐటెం నేమ్, కేటగిరీ నేమ్, కేటగిరీ, ఇన్ అని రాద్దాం. ఇక్కడ కూడా ప్రింట్ మెసేజ్ ని కాల్ చేద్దాం. మెసేజ్ ట్రాన్సాక్షన్ ఈజ్ డిలీటెడ్. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం. సింటాక్స్ ఎర్రర్ అంటే, సో ఇక్కడ నేను కర్లీ బ్రేసెస్ అనేవి యాడ్ చేసి ఇవి రిమూవ్ చేసి సో మళ్ళీ రన్ చేద్దాం. సో ట్రాన్సాక్షన్ ఐడి T02, చూడండి మనకి డిలీట్ అయిపోయింది ట్రాన్సాక్షన్. అండ్ ఇక్కడ సక్సెస్ఫుల్లీ ట్రాన్సాక్షన్ జీన్స్ T02 ఈస్ డిలీటెడ్ అని చెప్పి మెసేజ్ కూడా వచ్చింది. ప్లస్ కస్టమైజ్డ్ మెసేజెస్ ని ప్రింట్ చేయడం కోసం మనం ప్రింట్ మెసేజ్ అనే ఫంక్షన్ అనేది రాసాం అనమాట. ఇప్పుడు మన కోడ్ అనేది కొంచెం క్లియర్ గా ఉంది. ఇక్కడ మోడిఫై చేసినప్పుడు కూడా మనం ఏం మోడిఫై చేసామని చెప్పి మనకి ప్రింట్ అవుతా ఉండేది. సో సక్సెస్ఫుల్ గా మనం కరెక్ట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఎక్స్పెన్సెస్ యొక్క సమరీ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఏ ఏ కేటగిరీకి సంబంధించిన వస్తువుల మీద ఎంత ఖర్చు పెట్టాం, ఇలా మనకు ఒక సమరీ అనేది కావాలి. సో దానికోసం కూడా ఒక ఫంక్షన్ అనేది రాసుకుందాం. ఇప్పుడు ఒక ఫంక్షన్ అనేది రాసుకుందాం. ఈ ఫంక్షన్ అనేది ఏం చేసిద్ది అంటే మన ట్రాన్సాక్షన్స్ యొక్క సమరీ అనేది క్రియేట్ చేసిద్ది. సో డెఫ్ జనరేట్ సమరీ. సో జనరేట్ సమరీ అనే ఫంక్షన్ లో ఒక డిక్షనరీ అనేది యూజ్ చేస్తాం అనమాట. కీ వాల్యూ పేర్స్ అంటే ఏ కేటగిరీకి ఎంత స్పెండ్ చేసాం, ఇక్కడ కీ వచ్చేసి కేటగిరీ అండ్ ఎంత స్పెండ్ చేసామో వాల్యూ. సో దీనికోసం మనం డిక్షనరీస్ అనేవి యూజ్ చేస్తాం. ఆల్రెడీ లాస్ట్ ప్రాజెక్ట్ లో మనం డిక్షనరీస్ గురించి తెలుసుకున్నాము. సో ఈ ప్రాజెక్ట్ లో మనం దాన్ని యూజ్ చేస్తాం. సో సమరీ అని చెప్పి ఒక డిక్షనరీని క్రియేట్ చేసుకుందాం. ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి ఇటరేట్ చేద్దాం. ఫర్ ట్రాన్సాక్షన్ ఇన్ ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్స్ లో ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ ని ఇటరేట్ చేస్తూ అందులో ఉన్న కేటగిరీని డిక్షనరీలోకి యాడ్ చేద్దాం. సో ఆ కేటగిరీని యాడ్ చేసే ముందు మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ చేసి చెక్ చేస్తాం అనమాట. ఆల్రెడీ ఆ వాల్యూ ఉందా లేదా అని చెప్పి. అంటే ఆ కీ అనేది ఆల్రెడీ ప్రెసెంట్ అయితే కనుక ఆల్రెడీ దానికి ఉన్న వాల్యూకి మనం ఇప్పుడున్న కరెంట్ వాల్యూని యాడ్ చేస్తాం. లేకపోతే అసైన్ చేస్తాం కొత్తగా కీ వాల్యూస్ ని. సో ట్రాన్సాక్షన్ కేటగిరీ నేమ్ వచ్చేసి సెకండ్ ఇండెక్స్ లో ఉంది కాబట్టి 2 ఇన్ ట్రాన్సాక్షన్ అయితే గనక, సారీ ట్రాన్సాక్షన్ కాదు, ఇన్ సమరీ.
సో మన సమ్మరీలో ఆ కేటగిరీ కనుక ప్రెజెంట్ అయి ఉంటే సమ్మరీ ఆఫ్ ట్రాన్సాక్షన్ 2 ఆ కీ యొక్క వాల్యూకి మనం ఇప్పుడు ఉన్న వాల్యూని యాడ్ చేద్దాం. సో అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ థర్డ్ ఇండెక్స్ లో అమౌంట్ అనేది ఉందన్నమాట, యాడ్ చేస్తాం. లేకపోతే గనక ఎల్స్ అంటే ఇంకా కీని మనం కేటగిరీ అనేది మన సమ్మరీలో యాడ్ చేయలేదు. సో దానికోసం ఏం చేద్దామంటే అసైన్ చేద్దాం. ఇదే కాపీ చేద్దాం. కాపీ చేసి ఆ ప్లస్ ఈక్వల్ టు అనేది ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్. ఇది ఏం చేసిద్దంటే ఆల్రెడీ ఉన్న వాల్యూకి మనం ఇచ్చిన వాల్యూని యాడ్ చేసి దాన్ని స్టోర్ చేసుకునిద్ది అనమాట. సో ఇక్కడ మనం ప్రతి కేటగిరీ వైజ్ డీటెయిల్స్ అనేవి స్టోర్ చేసుకున్నాం, సమరీ అనేది. దాంతో పాటు ఒక టోటల్ అనే దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుందాం, టోటల్ అనేది ముందు 0కి ఇనిషియలైజ్ చేద్దాం. ప్రతిసారి ఈ టోటల్ కి వచ్చిన అమౌంట్ అనేది యాడ్ చేద్దాం. ట్రాన్సాక్షన్ 2 యాడ్ చేసి ఈ ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత సమరీలోకి యాడ్ చేద్దాం. సమరీ అంటే సమరీలో టోటల్ ఎంత స్పెండ్ చేసామో కూడా ఉండాలి కదా. టోటల్ స్పెంట్ ఈక్వల్ టు టోటల్. ఇప్పుడు ఈ డిక్షనరీని రిటర్న్ చేద్దాం. రిటర్న్ సమరీ. సో ఒకసారి ఫంక్షన్ ని కాల్ చేసి ఇది ఇచ్చే రెస్పాన్స్ ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ గెట్ సమరీ, జనరేట్ సమరీ. సో కంట్రోల్ సో మెయిన్ డాట్ పీవై. చిన్న మిస్టేక్ అనేది అయింది. ఇక్కడ అమౌంట్ అనేది 3లో ఉంది, థర్డ్ ఇండెక్స్ లో. ఇక్కడ ఎర్రర్ అనేది అదే జనరేట్ అయింది. ఇంటీజర్ ని స్ట్రింగ్ ని యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎర్రర్ అనేది జనరేట్ అయింది. సో చూడండి, మనకి సమరీ అనేది వచ్చేసింది. ఫుడ్ మీద 100, క్లాత్స్ మీద 1000, సెలూన్ లో 200, ఇలా మొత్తం 1300 అనేది స్పెండ్ చేసాం. కానీ ఇది మంచి ఫార్మేట్ లో లేదనమాట, యూజర్ కి అర్థమయ్యేటట్టు లే అట్రాక్టివ్ వేలో లేదనమాట. సో ఈ సమరీని ప్రింట్ చేయాలి కలర్ఫుల్ ఫార్మాట్ లో. అంటే ఎక్కడైతే ఎక్కువ స్పెండ్ చేసామో అక్కడ రెడ్ కలర్ లో వచ్చేటట్టు, ఎక్కడైతే మీడియం ఆర్ లోగా స్పెండ్ చేసామో అది గ్రీన్ కలర్ లో ప్రింట్ అయ్యేటట్టు, ఇలా కొంచెం అట్రాక్టివ్ వేలో ప్రింట్ చేయడం కోసం ఇంకో ఫంక్షన్ అనేది రాసుకుందాం. దానికి కూడా ఒక ఎక్స్టర్నల్ మాడ్యూల్ ని ఇన్స్టాల్ చేయబోతున్నాం. సో కలర్డ్ అవుట్పుట్ అనేది మనకి జనరేట్ అవ్వాలంటే మనం ఒక మాడ్యూల్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. టర్మ్ కలర్ అనే ఒక మాడ్యూల్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దాని ఎన్వైర్న్మెంట్ అనేది డీయాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే ఎన్వైర్న్మెంట్ యాక్టివేట్ అయినప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపించింది. నాకు డీయాక్టివేట్ అయింది కాబట్టి మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నాను. సో యాక్టివేట్ అయింది. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎన్వైర్న్మెంట్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేయండి. పిప్ ఇన్స్టాల్ టర్మ్ కలర్, COLOR టర్మ్ కలర్, ఎంటర్ నొక్కుదాం. సో ఈ మాడ్యూల్ కూడా ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యింది. ఒకవేళ మీ దాంట్లో ఇన్స్టాల్ కాకపోతే కొంచెం టైం అనేది తీసుకునేది, వెయిట్ చేయండి. ఇప్పుడు దీన్ని టర్మ్ కలర్ లో కలర్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉండింది. కలర్డ్ అనే ఫంక్షన్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫ్రమ్ టర్మ్ కలర్ అనే మాడ్యూల్లో ఇంపోర్ట్ కలర్డ్, ఈ ఫంక్షన్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకుందాం. డెఫ్ ప్రింట్ సమ్మరీ. ఈ ప్రింట్ సమ్మరీ అనేది ఏం చేసిద్దంటే జనరేట్ సమ్మరీ అనే ఫంక్షన్ ని కాల్ చేసి సమ్మరీని రిటర్న్ తీసుకునేది. ఆ వచ్చిన సమ్మరీతో ఇక్కడ ఇది ప్రింట్ చేసిద్ది. సో సమ్మరీ జనరేట్ సమ్మరీ అనే ఫంక్షన్ ని కాల్ చేసి సమ్మరీని జనరేట్ చేసిద్ది. చేసిన తర్వాత ఈ సమ్మరీలో ఉన్న కీ వాల్యూ పేర్స్ మీద ఇటరేట్ చేసిద్ది అనమాట. సో దాన్ని ఇటరేట్ చేయడం కోసం ఫర్ కేటగిరీ
అండ్ అమౌంట్ కీ వాల్యూ పెయిర్స్ అనమాట. డిక్షనరీలో కీ వాల్యూ పెయిర్స్ ని ఇటరేట్ చేయడం కోసం మనం ఇక్కడ డిక్షనరీ నేమ్ సమ్మరీ డాట్ ఐటమ్స్ డిక్షనరీలో ఐటమ్స్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఇది కీ వాల్యూ పెయిర్స్ ని రిటర్న్ చేసిద్ది. సో దాన్ని మనం ఈ ఫర్ లూప్ లో ఇటరేట్ చేయొచ్చు. సో ఇఫ్ కేటగిరీ వచ్చేసి టోటల్ స్పెంట్ అయితే గనక మనం దానికి ఏ కలర్డ్ అవుట్పుట్ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా నార్మల్ గా ప్రింట్ చేసేయచ్చు. సో దానికోసం కంటిన్యూ అని రాద్దాం. అంటే కంటిన్యూ అంటే ఇవి ఫ్లో స్టేట్మెంట్స్ అనమాట. ఫ్లోని కంట్రోల్ చేస్తాం మన లూప్స్ యొక్క. కంటిన్యూ అంటే ఎప్పుడైతే టోటల్ స్పెంట్ అనే కేటగిరీకి రీచ్ అవుతామో అప్పుడు ఈ లూప్ లో ఉన్న లాజిక్ రన్ అవ్వకుండా స్కిప్ అయిపోయిద్ది అనమాట లూప్ లో ఉన్న లాజిక్. సో స్కిప్ అయిపోవాలనుకుంటే కంటిన్యూ రాయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ఇక్కడ ప్రింట్ అనేది రాసేయచ్చు. ప్రింట్ కేటగిరీ అమౌంట్ స్పెంట్ అమౌంట్. సో ఒకవేళ కేటగిరీ గనక టోటల్ స్పెండ్ అయితే గనక మనం డైరెక్ట్ గా ప్రింట్ చేసేస్తున్నాం ఏది కలర్ లేకుండా. అలా కాకుండా వేరే కేటగిరీ అయినప్పుడు ఏం చేస్తామంటే మనం దాని యొక్క పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. పర్సంటేజ్ ఆఫ్ ఐటమ్ పిఓఐ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుందాం. ఎందుకంటే ఏదైతే కేటగిరీలో మనం 30% కంటే ఎక్కువ మనీని, అంటే మన టోటల్ స్పెండ్ లో 30% కన్నా ఎక్కువ మనీని స్పెండ్ చేస్తున్నామో దాన్ని రెడ్ కలర్ లో ప్రింట్ చేద్దాం. సో దానికోసం అమౌంట్ డివైడెడ్ బై సో టోటల్ అమౌంట్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుందాం. టోటల్ టోటల్ ఈక్వల్ టు సమరీలో టోటల్ స్పెంట్ సమరీ టోటల్ స్పెంట్. ఇప్పుడు అమౌంట్ డివైడెడ్ బై టోటల్ ఇంటూ 100 చేస్తే మనకు ఒక పర్సంటేజ్ అనేది వచ్చింది. పర్సంటేజ్. ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తామంటే ఈ పర్సంటేజ్ అనేది ఇఫ్ పిఓఐ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30 అయితే గనక 30 అయితే మనం కలర్డ్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ కలర్ ని రెడ్ కలర్ లోకి మారుద్దాం. సో దానికోసం ఏం చేద్దామంటే ఇక్కడ కలర్డ్ కేటగిరీ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి కలర్డ్ ఫంక్షన్ అనేది కలర్డ్ టెక్స్ట్ ని మనకు రిటర్న్ చేసేది అనమాట. సో ఇక్కడ టెక్స్ట్ ని ఇన్పుట్ గా తీసుకునేది. సో దీన్ని ఏ పారామీటర్స్ గా తీసుకునేదో చూద్దాం. మన కలర్డ్ ఫంక్షన్ అనేది 2 పారామీటర్స్ ని తీసుకునేది. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి టెక్స్ట్. సో టెక్స్ట్ వచ్చేసి అమౌంట్. ఇక్కడ కేటగిరీ కాదు, కలర్డ్ అమౌంట్. సో టెక్స్ట్ వచ్చేసి అమౌంట్ అనమాట. ఒకవేళ 30% కన్నా ఎక్కువ అయితే గనక ఇక్కడ మన కలర్ రెడ్, లేకపోతే అంటే 30% కన్నా తక్కువగానే ఉంది అప్పుడు ఏ కలర్ యూస్ చేస్తామంటే గ్రీన్ కలర్ యూస్ చేస్తాం. కలర్డ్ ఎఫ్ అమౌంట్ గ్రీన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రింట్ అనేది చేద్దాం. ప్రింట్ దీన్నే కాపీ పేస్ట్ చేద్దాం. అమౌంట్ బదులు కలర్డ్ అమౌంట్ అని చెప్పి యాడ్ చేద్దాం. ఇక్కడ కలర్డ్ అమౌంట్. సో ఇప్పుడు ఈ ప్రింట్ సమ్మరీ ఫంక్షన్ ని కాల్ చేద్దాం. ప్రింట్ సమ్మరీ
కన్సోల్ని క్లియర్ చేసుకుందాం. సో చూసారు కదా, మనకి కలర్డ్ ఫార్మాట్లో అవుట్పుట్ అనేది జనరేట్ అయింది. ఫుడ్ అనేది ₹100 స్పెండ్ చేసాం, క్లాత్స్ అనేది ₹1000, అలాగే సెలూన్ అనేది ₹200. సో ఈ స్ట్రక్చర్ కనుక మీకు నచ్చకపోయినట్లయితే కనుక దీన్ని కూడా మీరు టేబులర్ ఫార్మాట్లో ప్రింట్ చేయొచ్చు. సో టేబులర్ ఫార్మాట్కి ప్రింట్ చేయాలనుకుంటే ఆ అమౌంట్ ప్లేస్లో ఈ కలర్డ్ అమౌంట్ని స్టోర్ చేసి ఆ కలర్డ్ ఫంక్షన్ని కాల్ చేయండి. సో అది మీరు ట్రై చేయండి. ప్రింట్ ఎక్స్పెండిచర్ సమ్మరీ. స్ట్రింగ్ కాన్కాటినేషన్ చేస్తున్నాను ఇక్కడ. సో మళ్ళీ రన్ చేద్దాం. చూడండి, కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో మొత్తం ప్రింట్ అయిపోయిన తర్వాత ఒక లైన్ లా ప్రింట్ చేద్దాం. ప్రింట్ హ్యాష్ సో అన్ని అన్ని ఫంక్షన్స్ డిఫైన్ చేసేసుకున్నాం అనమాట. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం ఏవే ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేసాము. ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవడానికి ఒక ఇన్పుట్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాం. దాంతోపాటు డిస్ప్లే చేయడానికి డిస్ప్లే అనే ఫంక్షన్ రాసుకున్నాం. అలాగే ట్రాన్సాక్షన్ ఐడి దాని యొక్క ఇండెక్స్ కోసం గెట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. అప్డేట్కి ఒక ఫంక్షన్ రాసుకున్నాం. అలాగే డిలీషన్ ఆపరేషన్ అండ్ సమ్మరీ జనరేట్ చేయడానికి ఒక ఫంక్షన్, దాంతోపాటు సమ్మరీని ప్రింట్ చేయడానికి ఇంకో ఫంక్షన్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది యూజర్ని ఆప్షన్స్ అడిగి ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాడో అది రన్ చేసేటట్టు చేయడానికి ఇక్కడ ఒక లూప్ అనేది రాద్దాం. మెయిన్ ఫంక్షన్ రాసుకుందాం. మెయిన్ ఫంక్షన్లో ఏం చేద్దామంటే ప్రింట్ చేద్దాం. ఒక వైల్ లూప్ లోపల రాద్దాం. ఇదంతా వైల్ ఇన్ఫైనైట్ వైల్ లూప్ అనమాట, ట్రూ. ఈ వైల్ లూప్ లో మనం ప్రింట్ చేద్దాం. చూస్ వన్ ఆప్షన్. సో వన్ ఆప్షన్ ని చూస్ చేసుకోవాలి. సో ఆప్షన్స్ వచ్చేసి 1. ఇన్సర్ట్ డిస్ప్లే అప్డేట్ డిలీట్. సో 4 ఆప్షన్స్ ఒక లైన్ లో. నెక్స్ట్ ఇంకా మిగతా 4 ఆప్షన్స్ ఇంకో లైన్ లో రాద్దాం. 4 5. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సమ్మరీ. సో ఇన్సర్ట్ చేయడానికి, డిస్ప్లే చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి సమ్మరీ. దాంతోపాటు ఒకవేళ ప్రోగ్రామ్ని ఎగ్జిట్ చేయాలనుకుంటే ఆప్షన్. సో T6 ఎగ్జిట్. సో ఇవి ఆప్షన్స్ అనమాట. ఇంకేమైనా ఆప్షన్స్ మిగిలిపోయా? ఇన్సర్ట్ థ్రెడ్ ఆప్షన్, CRUD థ్రెడ్. థ్రెడ్ ఆపరేషన్స్ అన్నిటికీ ఒక ఆప్షన్స్ రాసాం. అలాగే సమ్మరీ జనరేట్ చేయడానికి, అలాగే ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి. సో ఇవి మనకున్న ఆప్షన్స్ అనమాట. చాయిస్ ఈక్వల్ టు ఇన్పుట్, ఎంటర్ యువర్ చాయిస్. ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకుందాం. సో కన్వర్ట్ చేసిన తర్వాత మ్యాచ్ స్టేట్మెంట్ యూస్ చేసి చాయిస్. సో మ్యాచ్ చాయిస్లో కేస్ 1 అయినప్పుడు టేక్ ఇన్పుట్ ఫంక్షన్ని కాల్ చేయాలి. అలాగే కేస్ 2 అయినప్పుడు డిస్ప్లే ఫంక్షన్,
కేస్ 3 అప్డేట్ ఫంక్షన్, అలాగే కేస్ 4 డిలీట్ ఫంక్షన్, కేస్ 5 ప్రింట్ సమ్మరీ ఫంక్షన్, అండ్ కేస్ 6 కి ప్రింట్ క్లోజింగ్ ద ప్రోగ్రామ్ అని చెప్పి రిటర్న్ అయిపోవాలి. రిటర్న్. అలాగే డిఫాల్ట్ కేసులో ప్రింట్ ఇన్వాలిడ్ ఆప్షన్, ట్రై అగైన్. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేసే ముందు మెయిన్ ఫంక్షన్ ని కాల్ చేయాలి. మెయిన్. సో క్లియర్. చూడండి ఇక్కడ మనకి డీటెయిల్డ్ గా ఆప్షన్స్ అనేవి ప్రింట్ అయింది. దీనికంటే ముందు వెల్కమ్ టు, ఇక్కడ ప్రింట్ వెల్కమ్ టు ఎక్స్పెన్స్ ట్రాకర్ ప్రోగ్రామ్ క్రియేటెడ్ బై, ఇక్కడ మీరు పేరు రాసుకోండి. సో మళ్ళీ రన్ చేసి చూద్దాం. చూడండి వెల్కమ్ టు ఎక్స్పెన్స్ ట్రాకర్ ప్రోగ్రామ్ క్రియేటెడ్ బై అని చెప్పి మీ పేరు రావాలి. ఇక్కడ ఏ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం 2. చూడండి మనకి డేటా అనేది ప్రింట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ గా మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. ఇన్సర్ట్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. ఐటెం నేమ్ నూడిల్స్, కేటగిరీ ఫుడ్, అమౌంట్ స్పెండ్ 200. సో నెక్స్ట్ ఏంటి కావాలంటే మళ్ళీ డిస్ప్లే చేయాలి. నూడిల్స్ అనేది యాడ్ అయిందా లేదా, యాడ్ అయింది. ఇప్పుడు అప్డేట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ ఐడి T04. ట్రాన్సాక్షన్ ఐడి రాంగ్ కొట్టినట్లయితే కనుక మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయింది. T04 ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాం, అమౌంట్. సో నూడిల్స్ కోసం 200 కాదు 2000 స్పెండ్ చేసామని చెప్పి అర్థం అవుతుంది. సో ఇప్పుడు డిస్ప్లే చేద్దాం. చేంజెస్ అనేవి జరిగినాయి. ఇప్పుడు సమరీ అనేది ప్రింట్ చేద్దాం. చూడండి సమరీ అనేది ప్రింట్ అయింది. మొత్తం 3300 అనేది స్పెండ్ చేసాం. సో ఇలా సమరీ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత మీరు ఎందులో ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు, ఫుడ్ లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఫుడ్ లో తగ్గించేటట్టు చూసుకోవచ్చు. సో ఇలా మీరు మీ ఎక్స్పెన్సెస్ ని ట్రాక్ చేయొచ్చు. సో ఈ ఈ ప్రోగ్రామ్ లో కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిట్ అయిపోతామో మనం అప్పుడు దాకా ఇచ్చిన డేటా అంతా డిలీట్ అయిపోయింది. అంటే పర్సిస్టెంట్ స్టోరేజ్ లేదు ఈ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్లింగ్. ఇక్కడ కొన్ని చోట్ల మనం ఏం చేసామంటే ఇంటీజర్ లో కన్వర్ట్ చేసాం చాయిస్ అనేది. ఇక్కడ ఒకవేళ యూజర్ కనుక చాయిస్ అనేది ఇంటీజర్ లో కాకుండా ఏదైనా స్ట్రింగ్ ఇచ్చినట్లయితే కనుక మన ప్రోగ్రామ్ అనేది క్రాష్ అయిపోయింది. సో దీనికోసం ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ అలాగే డేటాబేస్ లో మనం ఈ డేటా అనేది స్టోర్ చేయాలి. సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట ఈ ప్రాజెక్ట్ కి. ఒకవేళ మీకు అడ్వాన్స్డ్ గా ఈ ప్రాజెక్ట్ అనేది ఎర్రర్ హ్యాండ్లింగ్ తో పాటు అలాగే డేటాబేస్ ని ఎలా యూజ్ చేస్తారో అది కూడా కావాలనుకున్నట్లే కనుక ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.